పోవర్టీ యాజ్ ఎ ఛాలెంజ్లో ఈరోజు సెకండ్ పార్ట్ చదవబోతున్నాం. సో పోవర్టీ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎలాంటి పోవర్టీ ఉంది, సో ఇండియాలో ఎంత ఉంది? ఇన్ 2011 అండ్ 2012 డేటా ప్రకారం ఏంటంటే 22% ఆఫ్ ద పాపులేషన్ వాజ్ ఇన్ ద బిలో పోవర్టీ లైన్. అంటే మన పోవర్టీ లైన్ అని నిన్న చూసాం, లైక్ మినిమం లెవెల్ మినిమం లెవెల్ కన్నా తక్కువ సంపాదిస్తే బిలో పోవర్టీ లైన్, ఎక్కువ సంపాదిస్తే అబవ్ పోవర్టీ లైన్. సో సో అది పోవర్టీ లైన్. సో ఆ పోవర్టీ లైన్ గీసుకొని మనం ఏం చేసామంటే, సో మనకేం అర్థమైంది, 22% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో బిలో పోవర్టీ లైన్ ఉన్నారు. సో ద పోవర్టీ లైన్ ఇన్ ఇండియా ఇస్ డిటర్మిన్డ్ బై అ డైలీ ఇన్కమ్ అండ్ క్యాలరీస్ ఇంటేక్. డైలీ ఇన్కమ్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, అండ్ క్యాలరీస్ ఇంటెక్స్ అంటే ఫుడ్ కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎలాంటి ఫుడ్ తింటున్నారు అంటే ఎంత తింటున్నారు. ఓకే, దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే పోవర్టీ లైన్ క్రైటీరియా, ఒక క్రైటీరియా ఉంటుంది కదా. సో ఒక క్రైటీరియా మీన్స్ సింపుల్ మీన్స్ ఆ లైన్ మనం గీసుకున్నాం కదా, మినిమం లెవెల్. ఆ మినిమం లెవెల్లో ఈజ్ పోవర్టీ లైన్ క్రైటీరియా అనుకుందాం. సో రూరల్ ఏరియాలో 1816 రూపీస్ 1 మంత్ కన్నా తక్కువ సంపాదిస్తే వాళ్ళని బిలో పోవర్టీ లైన్ కింద ఇంక్లూడ్ చేస్తారు. ఓకే, అర్బన్ ఏరియాస్లో ఏంటి, 1000 పర్ మంత్. సో 1000 కన్నా తక్కువ సంపాదించిన వాళ్ళందరూ అండ్ 1000 సంపాదించిన వాళ్ళందరినీ పోవర్టీ లైన్లో బిలో పోవర్టీ లైన్లో ఇంక్లూడ్ చేస్తారు. ఎక్కువ సంపాదించిన వాళ్ళని అబవ్ పోవర్టీ లైన్లో ఇంక్లూడ్ చేస్తారు. ఓకేనా, ఇది 2011 అండ్ 12 డేటా ప్రకారం. సో ఇప్పుడు పోవర్టీ అయితే ఇండియాలో ఉంది అండ్ ఇట్స్ ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఇండియా కోసం. ఎందుకంటే మోస్ట్లీ మన కంట్రీలో ఉండేది అబ్సల్యూట్ పోవర్టీ. మనకి మన బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సో బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వాలనేసి ఇండియా చాలా ఏంటంటే క్రిటికల్ కండిషన్ ఫేస్ చేస్తుంది ఈ పోవర్టీ లైన్ వల్ల, పోవర్టీ వల్ల. ఓకే, ఈ పోవర్టీ ఫేస్. సో ఇప్పుడు చూద్దాం కాజెస్ ఆఫ్ ఏ పోవర్టీ. ఓకే, సో ఇప్పుడు కాజెస్ ఆఫ్ ఏ పోవర్టీ ఏంటి, వై పోవర్టీ ఎందుకు వచ్చింది, దీని కారణం వల్ల మన ఇండియాలో పోవర్టీ ఎగ్జిస్ట్ ఎందుకు ఉంది, ద రీజన్స్ మనం చూద్దాం. సో కాజెస్ ఏంటంటే దేనివల్ల, హిస్టారికల్ రీజన్ ఏంటంటే మోస్ట్లీ ఇండియా ఒక రిచ్ కంట్రీ, బట్ బిఫోర్ కాలనియల్ ఎక్స్ప్లోయిటేషన్ అండ్ ఎకనామిక్. కాలనియల్ ఏంటంటే బ్రిటిషర్స్ ఇండియాకి వచ్చారు, 200 years రూల్ చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. సో వాళ్ళు రూల్ ఏం చేశారంటే మన దగ్గర నుంచి వాళ్ళు మన కంట్రీని బాగా వాడుకొని వాళ్ళు బాగా డబ్బు సంపాదించి వాళ్ళ కంట్రీకి తీసుకెళ్ళిపోయారు. దిస్ ఇస్ కాల్డ్ ఎకనామిక్ డ్రెయిన్. సో వాళ్ళు మనల్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు అంటే మోసం చేసి మన దగ్గర ఉన్న విలువైన వస్తువులని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి వాళ్ళ కంట్రీస్లో ఉంచుకున్నారు. ఎగ్జాంపుల్ కోహినూర్ డైమండ్. ఓకేనా, సో అలా చేశారు. మన కంట్రీ కోసం వాళ్ళు ఏం పెద్దగా వాడలేదు. ఒక్కటే మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏం చేశారంటే వాళ్ళు రైల్వేస్ని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. రైల్వే లైన్స్ వేయించారు, ట్రైన్స్ వేయించారు. ఇంతే తప్ప వీళ్ళు పెద్దగా మన కోసం ఏమీ చేయలేదు. అది కూడా వాళ్ళ కోసమే చేసుకున్నారు, బట్ మనకు కూడా అది యూజ్ అయింది. ఓకే, అది డిఫరెంట్ టాపిక్. సో ఇప్పుడు మనం టాపిక్ చూద్దాం, పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ అంటే జనాభా పెరుగుతుంది, రోజుకి జనాభా పెరుగుతూనే ఉంది. మోస్ట్లీ నాకు తెలిసినందుకు వన్ డేలో 50,000 పిల్లలు మేబీ కొత్తగా బోర్న్ అవుతున్నారు. ఓకేనా, సో ఇలా మల్టిప్లై చేస్తూ ఉంటే 365 days ఇంటూ 50,000. సో ఇది యావరేజ్. సో ఎంత ప్రెషర్ రోజుకి పెరుగుతుంది మన కంట్రీ పైన. ఎంతమంది ఉంటే కదా అంతమందికి వాళ్ళకి ఫుడ్, షెల్టర్, ఎడ్యుకేషన్ ఇవన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, అంతే కదా. సో అప్పుడు మన రిసోర్సెస్ మీద ప్రెషర్ పెరుగుతూనే ఉంది. రిసోర్సెస్ అయితే మనం పెంచుకోలేం, బట్ పాపులేషన్ మంది పెరుగుతూనే ఉంది. సో దీన్ని బట్టి మనకి పాపులేషన్ గ్రోత్ కూడా ఒక పెద్ద కాజ్. ఓకే, అండ్ నెక్స్ట్ కాజ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం లేకపోవడం. సో ఇప్పుడు ఏంటంటే ఇండియాలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి,
బట్ పాపులేషన్ ఉన్నంత వరకు అంటే పాపులేషన్‌కి రీచ్ అయ్యే అంత ఉద్యోగాలు లేవు. అందరికీ ఉద్యోగాలు దొరికేనట్టు మాత్రం ఇండియాలో కండిషన్ లేదు. సో, అర్బన్ ఏరియాస్ అయినా, రూరల్ ఏరియాస్ అయినా అవకాశాలు మాత్రం అందరికీ అయితే లేవు. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ కూడా ఒక కారణమే. ఓకే. లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్. ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఏంటంటే మోర్ దెన్ ఈవెన్ 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా అగ్రికల్చర్ మీదే డిపెండ్. ఓకే. సో, అగ్రికల్చర్ దేనిపైన డిపెండ్? అది వర్షం పైన డిపెండ్. వర్షం మంచిగా పడిందో పంటలు పండుతాయి. లేకపోతే పండవు. అండ్ మనం వాడే టెక్నిక్ ఏంటి? చాలా ఓల్డ్ టెక్నిక్, ఔట్‌డేటెడ్ టెక్నిక్స్ వాడతాం. ఆ టెక్నిక్స్ ఇప్పుడు పనికిరావు కదా! ఓకే. సో, దాన్ని బట్టి లో ప్రొడక్టివిటీ పెద్దగా ఎక్కువ అగ్రికల్చర్ నుంచి అవుట్‌పుట్ రావట్లేదు. దాన్ని బట్టి ఇప్పుడు అవుట్‌పుట్ వస్తే కదా ఇన్‌కమ్ వస్తది. నీకు పంటలు చాలా తక్కువగా పండాయి. అప్పుడు నీకు ఇన్‌కమ్ ఎక్కడి నుంచి వస్తది? నువ్వు ఎక్కడికెళ్ళి అమ్ముతావు? అమ్మడానికి నీ దగ్గర ఏమైనా ఉండాలి కదా! సో, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లేవు. వాళ్ళ దగ్గర ఇన్‌కమ్ ఎలా వస్తది? సో, ఇన్‌కమ్ రాకపోతే పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్‌లో ఉంటారు వాళ్ళు. అంతే కదా! అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ సోషల్ ఫ్యాక్టర్స్ ఏవి రెస్పాన్సిబుల్ అంటే ఇల్లిటరసీ. చదువుకుంటే కదా మన లైఫ్ మారుతుంది. ఓకే. చదువు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు చేంజ్ అవర్ లైఫ్స్. సో, ఇప్పుడు డబ్బుంటే కదా చదువుకుంటాం. సింపుల్. అండ్ కాస్ట్ డిస్క్రిమినేషన్. కొన్ని ప్లేసెస్‌లో కొంతమందిని జాబ్ ఇవ్వరు. ఈ కాస్ట్ అయితే జాబ్ ఇవ్వరు. అలా కూడా కొంతమంది ఉంటారు. ఓకే. అండ్ జెండర్ ఇన్‌ఈక్వాలిటీ. అంటే అబ్బాయిలకి, అమ్మాయిలకి సేమ్ సాలరీస్ ఇవ్వరు. అలా కూడా కంపెనీస్ ఉన్నాయి. సో, ఇవన్నీ రీజన్స్ ఫర్ ఏ పోవర్టీ ఇన్ ఇండియా.